ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి అల్లు వర్సెస్ మెగా అభిమానుల మధ్య ఏ రేంజ్లో ఫైట్ నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అప్పుడెప్పుడో గతంలో చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్తో మొదలైనటువంటి ఈ యుద్ధం గతేడాది ఎన్నికల నాటి నుంచి తారాస్థాయికి చేరింది. మెగా అల్లు అభిమానులు సోషల్ మీడియాలో యుద్ధానికి దిగారు. అయితే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులు అల్లు కుటుంబానికి బాసటగా నిలిచారు. బెయిల్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ వారిద్దరిని వ్యక్తిగతంగా కలవడంతో గొడవ అంతా కూడా సద్దుమరిగినట్లే అనుకున్నారు మెగా అభిమానులు, అల్లు అభిమానులు. ఈ సంగతి పక్కన పెడితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మార్నింగ్ షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. అయితే గేమ్ చేంజర్పై ఓ సెక్షన్ కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసిందని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకున్నాయి. సినిమా బాగున్నప్పటికీ నెగిటివ్ టాక్ కారణంగా దారుణమైన కలెక్షన్స్ వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. దీనికి మించి సినిమా రిలీజ్ రోజునే గేమ్ చేంజర్ హెచ్డి ప్రింట్ ఆన్లైన్లో చక్కర్లు కొట్టడంతో ఇండస్ట్రీ వర్గాలే ఒక్కసారిగా షాక్ గురయ్యాయి. అయితే ఇంతటి నెగిటివిటీలోనూ గట్టి ఓపెనింగ్స్ రాబట్టిన రామ్ చరణ్ తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. బయట ఉన్న టాక్కి సినిమాకి అసలు సంబంధమే లేదని ప్రేక్షకులు చెబుతున్నారు. మీరు కొట్టుకోండి, సినిమాను మాత్రం చెప్పకండి అంటూ ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వేళ గేమ్ చేంజర్ సినిమా పైన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో తాజాగా తెరకెక్కిన థండెల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరైన దిల్ రాజుని పొగిడే కార్యక్రమంలో ఈ వారం చాలా చేసేశారు దిల్ రాజ్. ఓ సినిమాకి కిందికి చూసి ఇంకో సినిమాను ఎక్కడికో తీసుకువెళ్ళి చరిత్ర సృష్టించాడని అల్లు అరవింద్ వ్యాఖ్యానించాడు. దీంతో మెగా ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. గేమ్ చేంజర్ గురించి చెప్పకపోయినా ఆ కిందికి పోయిన సినిమా రామ్ చరణ్దేనని వారు మండిపడుతున్నారు. అటు చరణ్ సత్తా ఇది అంటూ ఓ వర్గం ఎదురుదాడికి కూడా దిగుతుండటంతో అల్లు అరవింద్ లేనిపోని వివాదాన్ని కెలికినట్లయింది. నిజానికి ఆయన ఎప్పుడు మాట్లాడినా చాలా హుందాగా మాటలు ఉంటాయి. కాకపోతే దిల్ రాజు గురించి ఎలివేట్ ఇచ్చే క్రమంలో ఆ మాటలు మిస్ఫైర్ అయినట్లుగా అర్థమవుతుంది. మరి ఈ వివాదం ఎటువైపు టర్న్ అవుతుందో చూడాలి మరి.